నీ సంతోషానికి కారణమై భూమి మీద ప్రత్యక్షపరచబడిన దేవుని నామములో నీ పాపములకు నివారణ కలిగిందా? అంటే నువ్వు పాపివని ఒప్పుకున్నావా? పశ్చాత్తాపపడ్డావా? మనస్సును మార్చుకున్నావా? యేసుక్రీస్తు దేవుని కుమారుడని నోటితో ఒప్పుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మమును పొంది ఆయన శిలువ శ్రమలను తలపోసుకుంటూ, లేదా ఆయన నీ కొరకై చేసిన త్యాగాన్ని తలపోసుకుంటూ ఆయన శరీర రక్తములో పాలు పొందేటటువంటి భాగ్యాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఒకవేళ ఈరోజు కూడా ఆయన ప్రత్యక్షమైన విషయాన్ని నువ్వు తెలుసుకోలేక పాపములోనే బ్రతుకుతూ ఉంటే, దుర్నీతిలోనే బ్రతుకుతూ ఉంటే, పాపభీతితో బ్రతుకుతూ ఉన్నట్లయితే జాగ్రత్త.